డియర్ ఫ్రెండ్స్, స్మాల్ బిజినెస్ ఐడియాస్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేయాలనే దాని గురించి నేర్చుకుంటున్నామండి. ధూప్ స్టిక్స్, ప్రీమిక్స్ పౌడర్, అలాగే జగత్ పౌడర్ ఎప్పుడు కలపాలి, బర్నింగ్ పౌడర్, పొటాషియం నైట్రేట్ ఎలా కలపాలి అనేది నేను కింద వీడియోలో చెప్పాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా వీడియో చూడండి. ఈరోజు మనం ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ గురించి నేర్చుకుందాం. మార్కెట్లో చాలా బ్రాండ్లు ఉన్నాయండి. ఆ బ్రాండ్తో పోటీగా మనం కూడా అమ్ముకొని ప్రాఫిట్ ఎలా సంపాదించాలనే దాని గురించి ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. నా ఛానల్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది 10 మందికి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి అందరికీ కూడాను షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఫ్రెండ్స్, మన ముందు మార్కెట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మాలి అంటే మార్కెటింగ్ మెకానిజం ఎలా ఉంటుంది అనేది నేర్చుకుందాం. ఇప్పుడు నేను మీకు ఒక ధూప్ స్టిక్ బ్రాండ్ ఒకటి చూపిస్తున్నానండి. నేను దీనికి అడ్వర్టైజ్మెంట్ ఏం చేయట్లేదు. ఇందులో చూడండి, 15 పీసులు ఉంటాయి. ఎంఆర్పి 45 రూపాయలు, అంటే ఒక్కొక్కటి 3 రూపాయలు పడుతుందండి. ఇది ధూప్ స్టిక్స్. నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది బ్రాండెడ్ ధూప్ స్టిక్ అండి. మనం తయారు చేసిన ధూప్ స్టిక్ చూపిస్తున్నాను. ఇది మనం తయారు చేసిందండి. దీనికి సైజు చూశారు కదా, ఇది చిన్న సైజు, మంది చాలా లావుగా ఉంటుంది. ఎత్తు అదే ఉంటుంది, కానీ సైజు మొత్తం చాలా పెద్దదిగా ఉంటుంది. అలాగే మంది బరువు కూడా ఎక్కువే. ముందు ఈ విషయం మనం గ్రహించాలి. ఎందుకంటే మనం ఏదైనా సరే మన ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకునేటప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి ఇతర బ్రాండ్ల ప్రోడక్ట్తో మనం కంపేర్ చేసుకోవాలండి. మన కస్టమర్కి కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి ఇది బ్రాండెడ్, ఇది మన ప్రోడక్టు. ఈ బ్రాండెడ్ కన్నా మన ప్రోడక్ట్ సైజు, అంటే మన ధూప్ స్టిక్ సైజు పెద్దది. ఓకే, మార్కెట్లో మార్కెటింగ్ స్ట్రాటజీ కనుక ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా మీకు ఒక బ్రాండ్ చూపించాను కదా, దీని ఎంఆర్పి 45 రూపీసు. ఇది కన్జ్యూమర్ అండి, అంటే మనం ఎవరైతే కొంటారో వినియోగదారుని కన్జ్యూమర్ అంటారో వాళ్ళ చేతికి వచ్చేసరికి ఇది 45 రూపీసు. లేదా ఈ షాప్ వాడు కొంచెం డిస్కౌంట్ ఇచ్చేస్తే 40 రూపాయలకి అమ్మాడే అనుకుందాం. అమ్మితే ఇప్పుడు వాళ్ళకి ట్రేడర్కి ఎంతకు వచ్చి ఉంటుంది? కనీసం 35 రూపాయల కన్నా వచ్చి ఉంటుంది. ఎందుకంటే ట్రేడర్ ఎప్పుడు కూడా కనీసం 15% లాభం లేనిదే ఏ ప్రోడక్ట్ కూడా అమ్మడండి. కాబట్టి అతనికి 35 రూపాయలు కొనుగోలు ఉంటే కానీ 15% లాభం వేసుకొని మనకి 40 రూపాయలకి అమ్మడు. ఓకే, ఇప్పుడు ట్రేడర్కి హోల్సేలర్ దగ్గర నుంచి వస్తుంది కదా, హోల్సేలర్కి కనీసం 33 రూపాయలకి వచ్చి ఉంటుంది. అంటే హోల్సేలర్కి కనీసం 5%, 5% ప్రాఫిట్ ఉంచుకొని ట్రేడర్కి, అంటే చిన్న షాపుల వాళ్ళకి 35 రూపాయలకి ఇస్తారు. కానీ ఈ హోల్సేలర్కి స్టాకిస్ట్ దగ్గర నుంచి వస్తాయండి. పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడాను ప్రతి జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా ఒక పెద్ద స్టాకిస్ట్ని మెయింటైన్ చేస్తారు. ఆ స్టాకిస్ట్కి 31 రూపాయలకి అమ్ముతారు. గుర్తుంచుకోండి, దాని ఎంఆర్పి 40 రూపాయల నుంచి 45 రూపాయలు ఉంటుంది. అంటే ఎంఆర్పి 45 రూపీస్, కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి 40 రూపాయలు లేదా 45 రూపాయలు. అదే స్టాకిస్ట్ దగ్గరికి వచ్చేసరికి అది 31 రూపాయలు అవుతుంది. అంటే స్టాకిస్ట్ 5% ప్రాఫిట్ వేసుకొని హోల్సేలర్కి 33 రూపాయలకి అమ్ముతాడు. హోల్సేలర్ మరొక 5% ప్రాఫిట్ వేసుకొని ట్రేడర్, అంటే షాప్ వాళ్ళకి 35 రూపాయలకి ఇస్తాడు. షాప్ వాడు 15% లాభం వేసుకొని మనకి 40 రూపాయలు లేదా 45 రూపాయలకి అమ్ముతారు. ముందు ఈ మెకానిజంని మనము అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటేనే మనం తయారు చేసే ధూప్ స్టిక్ ఎంత రేటుకి మనం ఫిక్స్ చేయొచ్చు, ఎవరికి అమ్మాలి. ఎందుకంటే మనం స్టాకిస్ట్ దగ్గరికి వెళ్ళట్లేదండి, హోల్సేలర్ దగ్గరికి వెళ్ళట్లేదు. మనం వెళ్తే డైరెక్ట్గా ట్రేడర్ దగ్గరికన్నా వెళ్తాము, లేదా కన్జ్యూమర్ దగ్గరికన్నా వెళ్తాం. కన్జ్యూమర్ అంటే ఎవరు?
జనరల్గా ఇళ్ళల్లో వెలిగించుకునే వాళ్ళు, లేదా షాపులు, అలాగే దేవస్థానాలు, గుళ్ళు, అలాంటి వాళ్ళకి మనం అంటే టెంపుల్స్ ఉంటాయి కదా, టెంపుల్స్కి కనుక మనం డైరెక్ట్గా కనుక అమ్మగలిగితే వాళ్ళకి జనరల్గా మార్కెట్ ఈ రేటు కొంటారండి. కానీ మనం ఈ రేటుకి మనకు కనుక వాళ్ళకి కనుక ఇవ్వగలిగితే, అంటే 40 రూపాయల వస్తువు మనం 33 రూపాయలకే కనుక డైరెక్ట్గా కనుక కన్జ్యూమర్ కనుక ఇవ్వగలిగితే అప్పుడు మన ప్రోడక్ట్ ఎంత బాగానో అమ్ముడిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు మెకానిజం అర్థమైంది కదా. ఇప్పుడు మనకు ప్రాఫిట్ క్యాలిక్యులేషన్లోకి వెళ్దాం. 1 కేజీకి 170 స్టిక్స్ వస్తాయండి. ఆల్రెడీ కిందటి వీడియోలో నేను పావు కేజీకి చూపించాను. పావు కేజీకి 43 స్టిక్స్ దాకా వచ్చాయి. అంటే కేజీకి 170 స్టిక్స్ వస్తాయి. కానీ కనీసం 5 కేజీల ప్రీమిక్స్ పౌడర్ కనుక తీసుకుంటే ఆ తయారు చేస్తే 850 స్టిక్స్ వస్తాయండి. ఇప్పుడు ఒక బాక్సులో 15 పీసులు పెడుతున్నాం కదా, అలాగా 850 స్టిక్స్కి మనకి 56 బాక్సులు వస్తాయండి. ఇప్పుడు ఈ 56 బాక్సుల కాస్ట్ ఎంత ఉందో చూద్దాం. 1 కేజీకి ప్రీమిక్స్ పౌడర్ 150 రూపీస్ అండి. మన దగ్గర ప్రీమిక్స్ పౌడర్ చెప్పాను కదా, ఈ ప్రీమిక్స్ పౌడర్ ఏంటి, దాంతోపాటు జిగత్ పౌడరు, అలాగే బర్నింగ్ పౌడర్ అంటే పొటాషియం నైట్రేట్, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి దయచేసి నా కిందటి వీడియో చూడండి. 1 కేజీకి ప్రీమిక్స్ పౌడర్ 150 రూపాయలు. అంటే ఈ 150 రూపాయలకి మీకు ప్రీమిక్స్ పౌడరు, జిగత్ పౌడరు, పొటాషియం నైట్రేట్ అన్నీ కలిసే వస్తాయండి. అప్పుడు 5 కేజీలు 750 రూపాయలు అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ 150 రూపాయలు వేసుకోండి. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ ఇప్పుడు వాళ్ళు కూడా పార్సల్ సర్వీస్ స్టార్ట్ చేశారు. ఆంధ్ర లేదా తెలంగాణ ఏ మారుమూలైనా సరే ఆర్టీసీ సర్వీస్ ఉంది కాబట్టి ఈజీగా వస్తుంది. అప్పుడు మనకి 900 రూపాయలు అవుతుందండి. అంటే 900 రూపాయలకి మనకి 56 బాక్సులు వస్తాయండి. అంటే లెక్కన ఒక బాక్సు 16 రూపాయలు పడుతుంది. అప్పుడు ఒక బాక్సులో 15 పీసులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క పీసు మనకి ₹1.06 పడుతుంది. కానీ ఈ 900 రూపాయల పైన మనం వేరే ఛార్జీలు వేసుకోవాలి కదా. మనకి ట్రాన్స్పోర్టేషను, షాపులు వెంబడి తిరగాలన్నా కూడా పెట్రోల్ ఖర్చు అవుతుంది కదా. దాని గురించి దీన్ని అలా ఉంచండి. ఈ 900 రూపాయలు మనం తీసుకున్నాము. ఈ 900 రూపాయల మీద మిగిలిన ఛార్జెస్ 200 రూపాయలు వేసాం. అప్పుడు మొత్తం మన కాస్ట్ 1100 రూపాయలు అవుతుంది. అంటే ఒక పీసు ₹1.30 పడుతుంది. ఒక బాక్స్ ₹19.40 పడుతుందండి. అంటే ఒక బాక్సులో 15 పీసులు ఉంటాయి. ఒక బాక్సులో 15 పీసులు ఉంటాయి. దానికి మనకి కాస్ట్ ₹19.40. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. ఒక బాక్స్ మనం 30 రూపాయలకి అమ్మామనుకోండి. చూడండి, ఆల్రెడీ ఇందాక నేను పైన చెప్పాను, మన దగ్గరికి వచ్చేసరికి 45 కానీ 40 రూపాయలు, షాపు వాడికి 35 రూపాయలకి వస్తుంది. అదే షాపు వాడికి అంటే డైరెక్ట్ రీటైల్ చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, ఆ షాపు వాళ్ళు బ్రాండెడ్ 35 రూపాయలకి తీసుకుంటారు. కానీ వాళ్ళకి మనం 30 రూపాయలకే ఇస్తాం. ఎందుకంటే ఆ బ్రాండెడ్ దానికన్నా మన ధూప్ స్టిక్ సైజు పెద్దది, ఎక్కువసేపు వెలుగుతుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. కాబట్టి మనం 30 రూపాయలకు కనుక అమ్ముకోగలిగితే ఒక బాక్సులో 15 పీసులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ₹2 పడుతుందండి. అంటే ఒక పీసు ₹2, మనకి ఒక పీసు ఎంత పడుతుందండి? ₹1.30 పడుతుంది. సో ఒక పీసు ₹1.30 మన కాస్టు, మనం అమ్మేది ₹2 కాబట్టి ఒక్కొక్క పీస్కి మనకి 70 పైసలు లాభం ఉంటుందండి. అంటే ఒక బాక్స్కి మనకి ₹10.50 లాభం ఉంటుంది. అంటే ఒక బాక్స్లో 15 పీసులు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక బాక్స్ని మనం 30 రూపాయలకి అమ్మితే 56 బాక్సులకి మనకి ₹1,680 వస్తుంది. దాని కాస్టు ₹1000. కాబట్టి 56 బాక్సుల మీద మనకు వచ్చే లాభం ₹580. ఈ ₹580 అంటే కాస్ట్ ₹1100. ఈ కాస్ట్ అంటే ఇక్కడ లెక్కేసామండి. ₹900 కాస్టు ప్లస్ ఈ ₹900 కూడాను 5 కేజీల ప్రీమిక్స్ అయ్యేది ₹750. దానికి ట్రాన్స్పోర్టేషన్ కలిపాము, అలాగే మన ఛార్జీలు కూడా కలిపాము. మొత్తం కలిపి ₹1100. ఈ ₹1100కి అమ్ముకుంటే మనకి ₹1680 వస్తుంది. దాని మీద ₹580 లాభం వస్తుంది.
అంటే 1100 రూపాయలకి 580 రూపాయల లాభం అంటే దాని ప్రాఫిట్ పర్సెంటేజ్ 52.50% లాభం అండి. ఏ వ్యాపారంలో కూడాను ఇంతటి ప్రాఫిట్ రాదు. ఎప్పుడు మనం 30 రూపాయలకి అమ్ముకుంటే, అదే మనం కాంపిటీషన్కి మన మార్కెట్లో మన ప్రోడక్ట్ ఎక్కువగా అమ్ముడుపోవాలంటే 30 రూపాయలని తగ్గించేసి 25 రూపాయలకి అమ్ముకుంటే లాభమే పెద్దగా తగ్గదండి, ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా తగ్గదు. అది మీరు మీ ఏరియాలో ఉండే మార్కెట్ని బట్టి కాంపిటీషన్ని బట్టి ఈ పర్సంటేజ్ మినిమం మీరు 25% ప్రాఫిట్ కనుక ఉంచుకోగలిగితే 25% ప్రాఫిట్తో దీన్ని మీరు ఇంకా బాగా తగ్గించవచ్చండి. కనీసం 25 రూపాయల నుంచి 22 రూపాయలు కూడా మీరు అమ్ముకోవచ్చు. అంటే మన దాని ఖరీదు 20 రూపాయలు, 20 రూపాయలని మనం 25 రూపాయలకి అమ్మామనుకోండి, మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు దీనికి ప్యాకింగ్ ఎలా చేయాలి, మనకి ప్యాకింగ్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది కూడా ఇందులో మనం చూడాలండి. ఈ ప్యాకింగ్ కాస్ట్ అనేది కూడా నేను ఇందులోనే కలిపేస్తాను, అదర్ ఛార్జెస్ కదా, ఇందులో ప్యాకింగ్ కూడా కలిసి వస్తుంది. ఈ ప్యాకింగ్ అనేది ఎటువంటి ప్యాకింగ్ వాడాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, అతి తక్కువ ఖర్చుతో మనం దాన్ని ఎలా ప్యాకింగ్ చేసి అమ్ముకోవాలి అనేది కూడాను నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది 10 మందికి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మీ బంధుమిత్రులకి తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.